బాబు ఎవరు ప్రాచుర్యం చేసుకోండి రాజశేఖర మిగతా ఏరియా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు తీసుకుపోయారు మనం తీసుకుపోయారు మరి కేసు పెడతా అనగానే రావణమూరి తెరకాయ తీస్తాడు అన్న కొద్దిగా వెనక్కి రావా నా కొంచెం సింగరేణిలో ఈరోజు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ 2 రోజుల కౌన్సిల్ సమావేశం తర్వాత పెండింగ్ సమస్యల మీద సమ్మె నోటీస్ చేయాలని నిర్ణయం జరిగింది. ఆ సందర్భంలోనే ఈరోజు హెడ్ ఆఫీసులో డైరెక్టర్ లేని కారణంగా జిఎం పర్సనల్ గారికి సమ్మె నోటీస్ 31 పాయింట్లతోని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 22 తర్వాత ఏ రోజైనా సింగరేణి యావత్తు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పోయే అవకాశం ఉంది. అదేవిధంగా దీని మీద మిగతా కార్మిక సంఘాలతో కూడా మాట్లాడి అందరినీ కలిసికట్టుగా సమ్మె చేసే ప్రయత్నం ఏఐటీసీ చేస్తుంది. ఆ లోపు కార్మిక వర్గానికి ఏ సమస్యల మీద మేము సమ్మె చేస్తూ ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం, కారణం ఏంటిది, గుర్తింపు కార్మిక సంఘం గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు అయినా ఈరోజు యాజమాన్యం ప్రధానమైన సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ రాజకీయ జోక్యంతో ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన పని చాలాసార్లు ముఖ్యమంత్రిని కలిసినా, డిప్యూటీ సీఎంని కలిసినా, మంత్రులను కలిసినా ఫలితం లేని కారణంగా చివరికి సమ్మె ఆయుధంగా ఈరోజు కార్మిక వర్గ సమస్యల మీద ఈరోజు సమ్మె నోటీసు మా యంత్రాంగం అంతా ఇవ్వడం జరిగింది. ఒకటి ముఖ్యంగా నూతన బొగ్గలు, రెండవది ఈరోజు మెడికల్ బోర్డు సింగరేణి వ్యాప్తంగా చాలా అన్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళ కొడుకులకు ఉద్యోగం పెట్టించుకోవాలి, రకరకాల ఇబ్బందులతోని వారు అప్లికేషన్ పెట్టుకుంటే ఇంతవరకు బోర్డుకు పిలిచే పరిస్థితి లేదు. బోర్డుకు పిలిచిన వాళ్ళని హైదరాబాద్ పంపించి అప్పుడే కూరుకున్నారు. దాని మీద ఎటువంటి నిర్ణయం చేయలేదు. అదే కాకుండా ఈరోజు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిపోయి వాళ్ళ పిల్లలు 400 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, అన్ని మెడికల్ ఫిట్ అయిపోయింది, వీటీసీ పంపాలి, వాటిని కూడా ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా 2025-26 సంబంధించి లాభాలు ఇంతవరకు తేల్చలేదు. 6 నెలల అయిపోతా ఉన్నది, ఇంతవరకు తేల్చలేదు. దాంట్లో 40% వాటా ఇవ్వాలని, అదేవిధంగా పెర్క్స్ మీద కోల్ ఇండియాలో ఇటు అధికారులకు ఇచ్చినట్టుగా అదే ఏదైతే దానికి సంబంధించిన రిఫండ్ సింగరేణి కార్మిక వర్గానికి కూడా చేయాలని, మారు పేర్లు పరిష్కరించాలని, డిస్మిస్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలనే ఒక తదితర అంశాల మీద 32 అంశాల మీద సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్మిక వర్గం ఆలోచన చేయాలి. ఏఐటీసీ ముఖ్యంగా ఇన్ని రోజులు ఓపిక ఎందుకు పట్టిందంటే ఈరోజు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని భూపాలపల్లిలో ముఖ్యమంత్రి గారు ప్రకటించండు, అదేవిధంగా ఆయన దగ్గర మేమైనప్పుడు ప్రకటించారు, డిప్యూటీ సీఎం ప్రకటించారు, శ్రీధర్ బాబు ప్రకటించారు, అందరు ప్రకటించారు. అయినా కానీ దీనికి అమలుకి నోచుకోలేదు. కాబట్టి ఈరోజు సమ్మెకు వెళ్ళడం తప్ప మినహా మార్గం లేదని చెప్పి ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ భావించింది. కాబట్టి ఈరోజు సమ్మె నోటీసు జిఎం పర్సన్ గారికి అందజేయడం జరిగింది.